నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, తెలంగాణ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే అప్డేట్ అందిస్తూ ఉన్నా. సో ఒకసారి అయితే చూసి తెలుసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని ఫాలో అవుతుందండి. యువ వికాసానికి 14 లక్షలకు పైగా అర్జీలు, యూనిట్లు మంజూరుకు 16న బ్యాంకర్లతో సమావేశం అంటూ క్వశ్చన్ మార్క్తోని ఈ విధంగా మనమైతే ఒక అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారని ఒకసారి ఏం చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. దరఖాస్తు గడువు ఈ నెల 14తో ముగియనుండగా శనివారం నాటికి దాదాపు 14 లక్షల పైగా అర్జీలు వచ్చినట్టు తెలిసిందని చెప్పేసి ఇట్లా భారీగా ఈ యొక్క దరఖాస్తులు కూడా వస్తున్నాయట. 14తో ఈ గడువు ముగియనుండకనట ఈ యొక్క శనివారం నాటికి దాదాపు 14 లక్షల పైగా కూడా అర్జీలు వచ్చినట్టు ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన వెంటనే కేటగిరీలు, కార్పొరేషన్లు, సమాఖ్యల వారీగా వాటిని విభజించనున్నారు. నెల 16న బ్యాంకర్లతో సమావేశమై యూనిట్లు మంజూరు, రుణాలు తదితర అంశాలపై చర్చించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం అంటూ ఇక్కడైతే చూడొచ్చు మనం. ఇక ధృవీకరణ పత్రాలకు రికార్డు స్థాయిలో అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు అవసరమైన కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మార్చి 24 నుంచి ఏప్రిల్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు 13.98 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా ఈ ధృవపత్రాలకు సంబంధించి కూడా ఇచ్చి చూడండి ఎన్ని అప్లికేషన్లు దీనికి సంబంధించి ఇక్కడ వచ్చినాయో. సో తక్కువ సమయంలో భారీగా దరఖాస్తులు రావడం మీ సేవ ఇక్కడ చరిత్రలో రికార్డుగా మారింది. గత 15 రోజుల్లో 11.34 లక్షల అర్జీలను అధికారులు ఆమోదించారు. శుక్రవారం ఏప్రిల్ 11 నాటికి ఇంకా 2.64 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుందంటూ కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. అండ్ ఇక గడువు పెంచాలని సిఎస్కు వినతి అంటూ కూడా ఇక్కడ అయితే చూడొచ్చు అనమాట. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువుని నెలాఖరు వరకు పెంచాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కోరింది. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇక్కడ జయలింగం గౌడ్ నేతృత్వంలో నేతలు సిఎస్ శాంతికుమారిని శనివారం ఆమె కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు. దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతుందని, సర్వర్ డౌన్ కావడంతో పాటు ఇతర సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. వీటికి తోడు వరుస సెలవులను పరిగణలోకి తీసుకొని గడువు పొడిగించాలని కోరారని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు మనకు. సో చూడాలి మరి గడువు పెంచుతారా లేకపోతే 14 వరకే లాస్ట్ అని చెప్పేసి చూడాలి. కానీ అప్లికేషన్లు మాత్రం ఈ భారీ స్థాయిలోనే వస్తున్నట్టుగా కనిపిస్తుంది మిత్రులారా. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కూడా మేము ముందుకైతే తీసుకొస్తా. ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని ఫాలో అవుతుందండి.